ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. కలే, ఇది కలే బాబు గారు. మరి ఆ జన్మ నుండి ఈ జన్మ వరకు అనుక్షణం మీకోసం తప్పిస్తూ విరహ వేదనతో ఈ కలయిక కోసమే తల్లడిల్లిపోతున్నాను. మై గాడ్, నాగులమ్మ, నువ్వేనేలా మాట్లాడుతుంది? ఆశ్చర్యంగా ఉంది. నీ మాటల్లో కవిత్వం పొంగుతుంది. ఎప్పుడు నేర్చుకున్నావు? మీ సాహచర్యంలోనే. నాగులమ్మ, ఇలా అర్ధరాత్రి పూట నువ్వెప్పుడు నన్ను కలవలేదే? పున్నమి రేయి వెన్నెల చిలుకులలో ఆనందంగా విహరించడం నాకు మాత్రమే కాదు, మీకు ఇష్టమేగా? బహుశా మర్చిపోయారనుకుంటా. ఆఫ్ కోర్స్, పౌర్ణమి అంటే మనలాంటి ప్రేమికులకి ఇష్టమే కదా. బాబు గారు, అటు చూడండి. దాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదే. బాగా ఆలోచించి చూడండి, మీకేం గుర్తు రావడం లేదా? నాగులమ్మ, ఎంతగా ఉంది నువ్వు అడిగేది చూస్తుంటే. నాకేదో ఈ ప్రాంతం గతంలో పరిచయం ఉన్నట్లు, ఏవో సంఘటనలు మర్చిపోయినట్లు అడుగుతున్నావేంటి? నేను ఈ ఊరు చెన్నాలవుతుందో నీకు తెలీదా? బాబు గారు, ఈ చల్లని వెన్నెల కిరణాలలో నా కోరికలు తీయని సుఖం కోసం పరుగులు తీస్తున్నాను. మనకు ముందే తనమును మీకు అర్పించుకోవాలని నా హృదయం ప్రేమ జ్వాలతో దహించుకుపోతోంది. ఈ తాపాన్ని మీ కౌగిలిలో కరిగించరు. ఈ జ్వాలను మీ శుద్ధిమెత్తని బుద్ధులతో వేరు మీలో నన్ను కలిసిపోనివ్వరు. బంగారు, ఓ మామ, బారెడు పొద్దుకు పోరాది, ఇంకా నిద్రపోతున్నా పెట్టి లెగు లెగు లెగు, తయారు తయారు. ఏంటి ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఒలకపోస్తున్నా? ఏం లేదు, మీ మామ రాత్రి కొత్త పావును పట్టుకొచ్చాడు. పక్కూర్లేమో అమ్మోరు జాతర. ఈ పావును తీసుకెళ్ళి అక్కడ ఆడించే వరకు కాసులు పంటే పంట. లెగు లెగు. అదన్నమాట సంగతి. నీ స్వార్థం కోసం నన్ను ఉపయోగించుకుంటారు, కానీ నా ఇష్టాల గురించి అస్సలు పట్టించుకోరు. నువ్వు చెప్పేది సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము అలగానే నువ్వు ఇటు పక్క ఆడుకో, దారుకుందాం చూస్తా కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఎక్కడే పడిసావు? సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వెవరితో తిరుగుతుంటే అది చూస్తూ ఊరుకోవాలా? నీతో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా మనసు బాగోలేదు, నేను ఆటకి రాను. అవునే, నువ్వెందుకు వస్తావే? మేము అలగానే నువ్వు ఇటు పక్క ఆడుకో, దారుకుందాం చూస్తా కావాలా? ఆ పప్పుడేమో అలాగే వాడుకో. ఒరే అల్లుడు, ఆ తాళం పట్టాలా? ఇది ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను. నాగులమ్మ, నా మాట విను. ఏమిటి నీ మాట వినేది? వెళ్ళి నీ పని చూసుకో. నీ కర్మ. ఎక్కడే పడిసావు?
ఆఫీసర్ని. ఆఫీసర్ कौन सा ఆఫీసర్ कैसा ఆఫీసర్ इतना लंबा ఆఫీసర్ లంబగింబ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. రజనీ ఎస్టేట్ లో ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ చైతన్యని. అయితే ఏంటి మేడం, నాకు రాత్రి అంతా నిద్ర లేక నేను నిద్రపోతుంటే అనవసరంగా లేపారు. నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నేను ఏడవాలో నిద్రపోవాలని అర్థం ముందా ఏడు పాపం. నీ పేరేంటో చెప్పు. గోవింద 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 గోవింద. పేరైతే గోవిందా కొడతావేంటయ్యా? నా పేరు గోవింద, అందుకే గోవింద కొడతాను మేడం. నువ్వు గూర్ఖావా వాచ్మెన్ వా? గూర్ఖానా వాచ్మెన్? గూర్ఖా వాచ్మెన్ మేడం. అదేంటి గూర్ఖా వాచ్మెన్? మా నాన్న ద్రేపాలు, మా అమ్మ సీతాలు. మా నాన్న ఇక్కడికి వచ్చాక మా అమ్మకి నేను పుట్టాను. నేను పుట్టే మా నాన్న వెళ్ళిపోయాడు. వాడిని తలుచుకుంటే మా అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది. దాన్ని చూసి నేను ఏడుస్తూ ఇక్కడ పడుకుంటాను. టోటల్ మా ఫ్యామిలీ 7 ఫ్యామిలీ మేడం. మేడం నా పేరు రాయదు మేడం, నా ఉద్యోగం ఊడిపోతుంది. సరే సరే సరే, నీ పేరు రాయను, నీ ఉద్యోగం ఊడగొట్టును. కానీ పగలు మాత్రం నిద్రపోకూడదు. పగలు నిద్రపోతాడు మీరెవరు మేడం? నేను రజనీ బాబు గారి చెల్లెల్ని. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే. అదే సెంట్, అదే వాసన. అంటే చైతు అన్నమాట. చైతు, చైతు, మై డార్లింగ్ సిస్టర్, ఎక్కడున్నావు? వేర్ ఇస్ మై లిటిల్ డార్లింగ్ చైతన్య? ఏయ్, హౌ ఆర్ యు లిటిల్ మంకీ? స్టేట్స్ నుంచి ఎప్పుడొచ్చావు? కనీసం మెసేజ్ కూడా ఇవ్వకుండా సడన్ గా ఊడిపడ్డావేంటి? నీకు థ్రిల్ ఇవ్వాలని ఇలా వచ్చాను. నేను ఇండియా వచ్చి వారం రోజులైంది. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? ఐఎమ్ ఫైన్. ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. నిన్ను చూస్తుంటే మా నమ్మని చూసినట్టే ఉంచేతు. పో అన్నయ్య, నువ్వు నాతో మాట్లాడుకో. అరే, అంతలోనే కోపం? నేనేం తప్పు చేశాను? డోంట్ టచ్ మీ. 4 రోజులు దూరంగా ఉంటే అన్ని మర్చిపోవడమేనా? వాట్? సారీ 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 మై డియర్. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. ఇప్పుడు 100% మా అన్నయ్యవి. నువ్వు నా ముద్దుల చెల్లెలివి. అలారా దానికి. థ్యాంక్ యూ. తీసుకురా. ఏయ్ నువ్వు పో. కూర్చో. నీకేమైనా బుర్ర లూజ్ అయిందా? మళ్ళీ ఏమిటమ్మా? అన్నయ్య, మా నమ్మ ఏది పెట్టినా ఎలా తినిపించేది? ఒకే గ్లాస్ లో పాలు తెచ్చి మన ఇద్దరికి తాగించేది. ఒకే కంచంలో అన్నం కలిపి మన ఇద్దరికి గోరు ముద్దలు తినిపించేది. మర్చిపోయావా? ఓకే, ఐఎమ్ సారీ సారీ సారీ. అవును, ఏంటి పగటిపూట నిద్రపోతున్నావు? పనిచేయట్లేదా? అది హే, నా కాఫీ 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 కాఫీ. అన్నయ్య చాలు. నన్ను కూడా తాగని. ఎంత చక్కటి అనురాగం, ఎంతటి వాత్సల్యం. ఈ కాలంలో కూడా ఇలాంటి అన్నా చెల్లెలు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది బాబు. అవును రఘురామ్ గారు, నేనొకటి, నా చెల్లెలు ఒకటి కాదు. మా ఇద్దరి ప్రాణాలు ఒక్కటి. చైతు నా చెల్లెలే కాదు, షీఈ్ మై మదర్, నా కన్న తల్లి. ఏంట్రా నాగలమ్మా, ఏంటి ఆనందం? ఇది ఆనందం కాదు బాబు గారు. నేను మాట తప్పాను. మీ కళ్ళ ముందే ఉంటానని చెప్పి ఈ 2 రోజుల నుంచి మీకు కనిపించకుండా మీ గుండె కోత కారణమయ్యాను. ఏమిటి, 2 రోజులుగా కలవలేదా? అవును బాబు గారు, నేను మిమ్మల్ని కలవకూడదని మా అయ్య మామ ఇద్దరు చేరి నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు. తాళం వేశారా? ఏమిటి నాగులమ్మా, ఇచ్చి నీకు పట్టిందా లేక నాకు పట్టిస్తున్నావా? నువ్వు పౌర్ణమి రోజున ఏం చేసావో మర్చిపోయావా? నీకోసం అనుక్షణం తప్పిస్తున్నానని
నీ కలయిక కోసమే తలడిల్లిపోతున్నానని నీ శృంగారంతో నన్ను మై మర్పించి బాబు గారు ఏంటి మీరు చెప్తున్నది? నేను నేను మిమ్మల్ని కలిశానా? అవును అవును నువ్వు నన్ను కలిసావు. లేదు బాబు గారు, అబద్ధం చెప్తున్నా. లేదు అబద్ధం. నాకు నువ్వు నన్ను కలిసావు. నేను మిమ్మల్ని కలవలేదు. ఆ కొండలకు తీసుకెళ్ళలేదు. నేను మిమ్మల్ని కలవలేదు బాబు గారు. నా నాకు మాట ఎందుకు నన్ను పిచ్చివాడిని చేస్తున్నావు? ఎందుకు నన్ను మోసం నేను చేస్తున్నావు? మిమ్మల్ని కలవలేదు బాబు గారు. మిమ్మల్ని ఎలా నమ్మించేది? ఆ కొండలకు తీసుకెళ్ళలేదు. నువ్వు నాతో పాటు పాడలేదు. నాకు నా మాట నిజం చెప్పు. నా మాట తీసుకెళ్ళావు తీసుకెళ్ళావు తీసుకెళ్ళావు. Look, చూడు బాగా అరాయించి చూడు. పుణ్యమ రోజు నీ స్థలాన్ని చూపించి నీకేమైనా గుర్తొస్తుందని నన్ను అడగలేదు. బాబు గారు మీరేమైనా అనుకోండి, నేను ఇంతకు ముందు ఎప్పుడు ఈ స్థలానికి రాలేదు రాలేదు రాలేదు. నాగులమ్మ అబద్ధం చెప్తున్నా. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు తీసుకొచ్చావు తీసుకొచ్చావు. లేదు లేదు లేదు. నాగులమ్మ ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నావు? బాబు గారు ఏమిటి విషమ పరీక్ష? అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మనం ఇక్కడికి రాలేదు. అయ్యో నన్ను ఎందుకు నమ్మడం లేదు? నేను రోజు పూజ చేసే నాగదేవత మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇక్కడికి రాలేదు బాబు గారు, రాలేదు రాలేదు. ఇట్స్ ఓకే నాగులమ్మ, నువ్వేం బాధపడకు. మన ప్రేమ చుట్టూ ఏదో విషయమైన తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు. నన్ను నమ్మండి బాబు గారు, సత్య ప్రమాణకంగా నేనెప్పుడు ఇక్కడికి రాలేదు బాబు గారు, ఓకే రాలేదు. నేను చూసుకుంటాను. నువ్వేం బాధపడకు. ఓకే? ఇక మీదట నాగులమ్మలా అలంకరించుకుని వీరిని కలవాలన్నమాట. నాగులమ్మ ఇప్పటిదాకా రజనీగారితో కులికి ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకున్నావా? తాగేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అసలు పొద్దు నుంచి నేను గడపే దాటలేదు. అసలు నువ్వెవరిని చూసి నన్ను అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మీరందరూ ఎందుకు నన్ను ఇలా వేధించుకు తింటున్నారు? ఒక పక్క రజనీ బాబు నేను కలవకపోయినా కలిశానని అపార్థం చేసుకుంటున్నారు. ఆ బాధే భరించలేకపోతుంటే నువ్వు కూడా వచ్చి అదే